ఎస్ నా పేరు చంద్రశేఖర్. నేను క్రిప్టో రిలేటెడ్ ప్రాజెక్ట్స్ 6+ ఇయర్స్ నుంచి చేస్తున్నాను. అంబాసిడర్ 6 గురించి మొన్న వీడియో చేశాను. అంబాసిడర్ 7 గురించి చెప్పబోతున్నాను. దాని బెనిఫిట్స్ ఏంటి, మీ మొబైల్ని యూజ్ చేసి పార్ట్ టైంలో వరల్డ్ వైడ్గా ఎక్కడన్నా చేసుకునే ప్రాజెక్ట్ డెసల్ఫెస్. దీని గురించి చెప్పే ముందల మీకు ఈరోజు అంబాసిడర్ 7 గురించి, దాని ప్రాఫిట్స్ గురించి, ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ, వర్చువల్ కార్డ్ విత్డ్రావల్స్ అవన్నీ కూడా చూపిస్తాను. ఇక్కడ ఒక డిస్క్లైమర్ అండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క రూపాయి అనేది ఎర్నింగ్ అనేది మన పాకెట్ నుంచి వస్తుంది కాబట్టి మీరు రీసెర్చ్ చేసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ జూమ్స్ అటెండ్ చేసి డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి 9666406195 నంబర్ మెసేజ్ ఆడియో పెట్టండి. నేను ఫ్రీ జోన్లో మీకు అంతా క్లియర్ చేసి మొత్తం మీ కంపెనీ మొత్తం డీటెయిల్స్ చెప్తాను. తర్వాత మీరు లైఫ్లో ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. $135 to $136, $129 ప్లస్ గ్యాస్ ఫీ అనమాట. ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేషన్గా 13,600 to 14,000 మధ్యన అవుతుంది. దానికంటే ముందర ఒకసారి ఇన్వెస్ట్ చేసి అన్లిమిటెడ్గా ఎర్న్ చేసుకోవచ్చు. దీన్ని 4 వేస్గా ఇన్కమ్స్ ఉంటాయి. కానీ ఒక డిస్క్లైమర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆర్ ప్రమోటర్, nor do I recommend investing. Whenever you invest in any online earning platform, you will be responsible for it yourself because it can be risky for you. ఇది ఎందుకు చెప్తామంటే హార్డ్ ఎర్నింగ్ మనీ అని చెప్తున్నాను, మనీ మంత్రాస్ కూడా చెప్తుంటాను, అవి కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. సో ఇది పింక్ చేయండి, తెలుసుకోండి. ఆ వన్ టైం ఇన్వెస్ట్ చేస్తా, మనీ మేక్స్ మనీ, రిస్క్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్ అంటారు కదా, అలా చేసుకొని ఒక సైడ్లో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చేసుకుంటా అంటే మీరు మోస్ట్ వెల్కమ్ అండి. ఓకే, ఇప్పుడు అంబాసిడర్ 7 గురించి నేను తెలియజేస్తాను. అంబాసిడర్ 7 బెనిఫిట్స్ ఏంటి. డెసల్ఫెస్ అనేది మంచు పర్వతాలు అనమాట. ఓకే, యూఎస్లో అది ప్రీ లాంచ్లో ఉంది కంపెనీ. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనమాట, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలా అనమాట. సో ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో అన్లిమిటెడ్ ఇన్కమ్, 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్, 5, 6, 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఇన్కమ్స్ పెరుగుతూనే ఉంటాయి. అదేంటో మొత్తం ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో నేను ఆల్రెడీ అంబాసిడర్ 6 ఏదైతే $1,100 మీరు పెట్టి అంబాసిడర్ 6 అవుతారు ఇయర్లీ, దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. $1,000 10 లెవెల్స్లో వెళ్ళిపోతుంది. 10 మెంబర్స్ మీ స్పాన్సర్స్కి. $100 అనేది 50 ఆర్వీ కమిషన్లో, 50 అనేది మ్యాచింగ్ బోనస్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్ దానిలో డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అది ఏదో కూడా చూపిస్తాను. అలానే అంబాసిడర్ 7 అనేది లైఫ్లో ఓన్లీ వన్ టైం. ఓకే, మీ కింద 20 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. 20 అప్లయన్స్కి $100 చొప్పున వెళ్ళిపోతుంది. మీ క్యాపిటల్ అనేది $2,200 వన్ టైం మీ కట్ అవుతుంది. తర్వాత $200 ఉంది కదా, అది $100 ఆర్వీ అంటే రెసిడ్యుయల్ వాల్యూమ్, ఇంకా $100 అని మ్యాచింగ్ బోనస్కి వెళ్ళిపోతారు. రీపర్చేస్ వాల్యూమ్ అంటారు. ఓకే, మ్యాచింగ్ బోనస్లో వెళ్ళిపోతుంది. ఇవన్నీ వర్కింగ్. దీని ద్వారా కూడా చాలా ఇన్కమ్ ఉంది, దీన్ని కూడా వీడియో చేస్తాను. ఆర్వీ అని కదా ఇక్కడ ఉందన్నమాట. 2x20 మ్యాట్రిక్స్ ఫుల్ ఎలిజిబుల్ అవుతారు. అంబాసిడర్ 1 అయితే అదేం చూపిస్తాను మీకు. 12 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. అంబాసిడర్ 2 అయితే 14 లెవెల్స్, అంబాసిడర్ 3 అయితే 16 లెవెల్స్, అంబాసిడర్ 4 అయితే 18 లెవెల్స్, అంబాసిడర్ 5 అయితే 20 లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి. అంబాసిడర్ 7కి వచ్చారంటే మీకు 21 lakhs కమ్యూనిటీ ఉంటుంది. 2x20 మ్యాట్రిక్స్ అండి ఇది. లెఫ్ట్ రైట్ ఏం లేదు, మీరు ఇద్దరిని తేయగలిగితే చాలు. ఓకే, తెగిపోయినా 10 అప్లయన్స్ ఎవరు వర్క్ చేసినా కానీ ఆ స్పిల్ ఓవర్ ద్వారా, గ్లోబల్ స్పిల్ ఓవర్ ద్వారా ఈ 2, 4, 8, 16 మ్యాట్రిక్స్ ఫిల్అప్ అవుతుంది. నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉంది. వర్కింగ్ చేసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, మీరు దాన్ని ఇద్దరిని తేయగలిగితే చాలు. లైఫ్లో ఓన్లీ వన్, వెరీ ఈజీ ప్రాసెస్. ఓకే, ఇలా మీరు ఒక $2,200 పెట్టడం వల్ల 20 లెవెల్స్కి $100 చొప్పున మీకు 20 అప్లయన్స్కి వెళ్ళిపోతుంది. ఈ $200 ఉంది కదా, 100 ఆర్వీ ఇన్కంలో 100 అనేది మ్యాచింగ్ బోనస్లో వెళ్ళిపోతుంది. ఇది లైఫ్లో ఓన్లీ వన్ టైం పే చేస్తామండి. కానీ మీకు వచ్చే ఇన్కమ్ మాత్రం 2,100 crores వస్తాయి. అది ఎప్పుడన్నా 4 years, 3 years, 10 years ఏమన్నా కానీ, ఎప్పుడైతే 2x20 మ్యాట్రిక్స్లో 21 lakhs పీపుల్ అయితే అంబాసిడర్ 7 మీకు ఎంత అవుతూ ఉంటారో ఇమీడియట్గా మీకు $100 ఇస్తుంటారు. అలా మీకు అంబాసిడర్ 7లో బెనిఫిట్. ఓకే, ఇది మ్యాట్రిక్స్ అనమాట, 2x20 మ్యాట్రిక్స్.
ఓకే, ఇక్కడ మీకు చెప్పాను కదా, అంబాసిడర్ 1 అవుతే ఎన్ని లెవెల్స్ ఓపెన్ అవుతాయి? 12 లెవెల్స్, 1 2 3 4 5. 5 అయితే ఏం బెనిఫిట్స్ కూడా చెప్తాను. మీరు 5 అయిన తర్వాత ఇక్కడ మీకు $100 $129 పెడతారండి. గ్యాస్ ఫీ అంతా కలపాలి. ఈ $100 అనేది మీకు స్పాన్సర్కి వెళ్ళిపోతుంది. $20 అనేది 10 ఆర్వీలు వెళ్ళిపోతుంది. 10 ఆర్ మ్యాచింగ్ బోనస్లో వెళ్ళిపోతుంది. ఇంకా $9 కంపెనీ తీసుకుంటుంది. ఈ $100 వాచర్ కూడా వస్తుంది మనకి కొనుక్కోవడానికి. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అండి అది. $100 వాచర్ కూడా వస్తుంది. మీరు ఏమన్నా మన పోర్టల్లో, షాపింగ్ పోర్టల్లో కొనుక్కోవచ్చు. మనది టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా వస్తున్నాయి, ప్రోడక్ట్స్ వస్తున్నాయి. ప్రీ లాంచ్లో ఉంది, ఇంకా లాంచ్ అవ్వలేదు. గ్రాండ్ లాంచ్ ఉంది మార్చ్ టు జూన్ మధ్యన, ఎప్పుడన్నా అవ్వచ్చు. సో ఇనీషియల్ స్టేజెస్లో ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళు అన్లిమిటెడ్గా సంపాదించుకునే అవకాశం ఇవి పెరుగుతూనే ఉంటాయి. ఇట్లా అంబాసిడర్ 1 టు అంబాసిడర్ 6 ఎలా అలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది పీడిఎఫ్లో క్లియర్గా ఉంది. మీకంటే డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఇలా 12 లెవెల్స్, 14 లెవెల్స్, 16 లెవెల్స్, 18 లెవెల్స్, 20 లెవెల్స్లో ఇంత 21 lakhs కమ్యూనిటీ అవుతారనమాట 2/4. ఓకేనా? ఇక్కడ 1 type ఆఫ్ ఇన్కమ్ అనేది మ్యాచింగ్, అది అంబాసిడర్ ఇన్కమ్ అండి. 5 లెవెల్స్ అంబాసిడర్ ఇన్కమ్లో మీ కింద వచ్చే మనుషులు 62 మంది ఉంటారు. వాళ్ళు మీరు ఒక్కసారి 22 మంది అంబాసిడర్ 5 అయిపోయిన వెంటనే మీరు మంత్లీ శాలరీ అనేది $9,751, అప్రాక్సిమేట్ 8 to 9 lakhs పర్ మంత్ ఎవ్రీ మంత్ తీసుకుంటారు. ఇది మీకు ఎప్పుడు కూడా $129 మాత్రం మీరు పెట్టుకోవాలి అర్నింగ్లో. ఎవ్రీ మంత్ కట్ అయిపోయి మీకు ఇంత మాత్రం ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా డిస్ట్రిబ్యూషన్ ఉందండి. అంబాసిడర్ 1 టు అంబాసిడర్ 7 మీకు నేను చెప్పేది ఇదే అనమాట. ఎలా 20 లెవెల్స్ $100 డిస్ట్రిబ్యూట్ అయ్యి $200 ఆర్వీలో మ్యాచింగ్ బోనస్తో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎలా 129 డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది మనకి పెట్టే అంబాసిడర్ 3లో $330 లోపల $30 3 అప్లయన్స్కి $100 వెళ్ళిపోతుంది. $30 అనేది $15 అనేది ఆర్వీ కమిషన్లో, $15 మ్యాచింగ్ బోనస్లో ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఇది మన కెనడా నుంచి మన CEO గారు డేనియల్ డెల్ఫెస్ గారు, మన ఇండియన్ CEO గాలిబ్ గారు సింగపూర్లో మొన్న రిపబ్లిక్ డేకి వెళ్ళినప్పుడు ఫిజికల్ కార్డ్స్ ఎక్వైర్ చేశారు. ఫిజికల్ కార్డ్స్ మాస్టర్ కార్డ్స్ అండి. ఆ మాస్టర్ కార్డ్స్ ఇంటర్నేషనల్గా మీరు 175 కంట్రీస్లో ఎక్కడన్నా ఏ కరెన్సీ అయినా తీసుకోవచ్చు, ఏమన్నా షాపింగ్ చేసుకోవచ్చు. వర్చువల్ కార్డ్స్ ఉంటాయి. అలా చేయడం వల్ల 1.5% ఏదైతే దాని బెనిఫిట్స్ ఉంటాయి 20 లెవెల్స్లో డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. వర్చువల్ కార్డ్ ఏంటంటే ఇది మీరు వర్చువల్గా కనెక్ట్ చేసుకోవచ్చు ఫోన్పే, గూగుల్ పేకి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా షాపింగ్ చేసుకోవచ్చు. దానిలో 1% తీసి మన 20 లెవెల్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇలా మీకు అన్లిమిటెడ్ ఇన్కమ్స్, ఫిజికల్ కార్డ్, వర్చువల్ కార్డ్, బిఫోర్ లాంచ్ అండి. వ్యాలెట్ కూడా వస్తుంది. అన్నీ కూడా సర్ప్రైజెస్ వస్తున్నాయి. డేనియల్ డెల్ఫెస్ గారిది 24th February మన బర్త్డే. ఆ రోజు గ్రాండ్గా ఇంకా సర్ప్రైజెస్ చాలా రాబోతున్నాయి. ఇది ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది $129 అయింది. గ్యాస్ ఫీ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దాని నుంచి మొత్తం తెలుసుకున్న తర్వాతనే దీనిలో సంపాదించే వాళ్ళతో కనుక్కోండి. మీరు కూడా రీసెర్చ్ చేయండి. తర్వాత మీరు జూమ్స్ అటెండ్ చేయండి, డిసిషన్ తీసుకోండి. రిజిస్ట్రేషన్ ఫ్రీ అవుతారు. తర్వాత యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది ఇక్కడ చూపించారనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు ఆర్వీ కమిషన్ అంబాసిడర్ 7 గురించి మాట్లాడుతున్నాను కదా. ప్రతి అంబాసిడర్ 7 మీ కింద అయినప్పుడు 21 lakhs మెంబర్ అవుతారు కదా. దానిలో 1 by 1 అవుతుంటారు. $5 మీకు ఎవ్రీ పర్సన్ ఇస్తుంటారు. దీన్ని ఆర్వీ కమిషన్, రెసిడ్యుయల్ వాల్యూమ్ కమిషన్. అంబాసిడర్ 1 అయితే 0.50, అంబాసిడర్ 2 మీకు ఇది ఎవరైనా కానీ 0.50 ఇస్తారు. అంబాసిడర్ 3 అయితే ఇంత, అంబాసిడర్ 4, 5, 6 ఇలా లైఫ్లో ఓన్లీ ఇది ఇయర్లీ 1 time పే చేయాల్సి వస్తుంది $1,100. ఇదే మాత్రం లైఫ్లో ఓన్లీ 1 time $2,200. నా గోల్ అంతే అంబాసిడర్ 7 మనం సంపాదించుకోవాలి. మన ఉన్న ఇద్దరిని అంబాసిడర్ 7 తిరిగితే మన అంబాసిడర్ 7 అయినట్టు. మన కింద ఉన్న ఇద్దరిని అంబాసిడర్ 5 తీయగలిగితే ఆటోమేటిక్గా మీరు 10 levels ఓపెన్ అయిపోతుంది. మీకు 10 levels నుంచి ఆటోమేటిక్గా మీకు 1000 members నుంచి ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. 2044 people వస్తారు మీరు అంబాసిడర్ 6 అవుతాయి. దాని ద్వారా కూడా 2 crore rupees సంపాదించుకోవచ్చు. అంటే మంత్లీ 16 lakhs rupees. ఇది అంబాసిడర్ 6 గురించి ఆల్రెడీ వీడియో చేశాను. అంబాసిడర్ 7 గురించి చెప్తున్నాను. లైఫ్లో ఓన్లీ 1 time అది. ఇది LLC అండి. అంటే ఇది ఏంటో చెప్తాను. మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్, యాక్టివేషన్ అప్పుడు ఇన్వాయిస్ వస్తుంది. బిల్లింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, మన కంపెనీ USది కదా, ఆ బిల్లింగ్ అడ్రస్ వస్తుంది అనమాట.
ఎల్ఎల్సి అంటే లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ ఈజ్ ఎ పాపులర్ యుఎస్ బిజినెస్ స్ట్రక్చర్ కంబైన్డ్ విత్ పాస్ త్రూ టాక్సేషన్ అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ సోల్. ఇక్కడక్కడ రిటర్న్ క్లియర్గా ఉందన్నమాట. ఎల్ఎల్సి అంటే ఫుల్ ఫామ్ ఏంటి అనేది. ఆ కంపెనీ ఎల్ఎల్సిది. ఇది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మొత్తం పాజ్ చేసి చూసుకోండి, మీకు అర్థమవుతుంది ఎల్ఎల్సి అంటే ఏంటి. అండర్ గివర్ ఎల్ఎల్సి అనేది లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ. దీనిలో ఆల్రెడీ 15 లక్షల నుండి 10 లక్షల నుంచి ₹1 సంపాదించిన వాళ్ళు ఉన్నారు మొన్న క్రౌన్ జాబ్ అయినప్పుడు. ఇలా మీరు అంబాసిడర్ 1 నుంచి అంబాసిడర్ 5 అయినప్పుడు 62 మెంబర్స్ నుంచి మీకు ఎంత వస్తుందంటే $11,400 వస్తుంది ఎవ్రీ మంత్. దానిలో పెట్టిన మీరు క్యాపిటల్ అప్గ్రేడేషన్ గురించి మీకు వచ్చిన డబ్బుల్లోంచి అప్గ్రేడేషన్ పెడతారు. 1649 కట్ అయితే $9,551 ఎవ్రీ మంత్ యాజ్ ఎ ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసి పెట్టాను మీకు, ఎందుకంటే మీకు తెలియాలి. ఇది మనం 129 కట్టినప్పుడు గ్యాస్ ఫీ ఎంత కట్టదు ఏంటి అనేది ఎవ్రీథింగ్ ఇక్కడ డీటెయిల్గా ఉంది. తర్వాత వర్చువల్ కార్డు గురించి మాట్లాడాను. ఫిజికల్ క్రిప్టో వ్యాలెట్లో కూడా తీసుకోవచ్చు. వర్చువల్ కార్డు గురించి ఇప్పుడే చెప్పాను కదా, మనం ఏం ట్రాన్సాక్షన్ చేసి ఏం కొన్నా కానీ 1% తీసి మనకి 20 లెవెల్స్లో ఇచ్చేస్తారు. సో మన అంబాసిడర్ 1 నుంచి అంబాసిడర్ 5 అనేది మెయిన్ అనమాట. అంబాసిడర్ 7 అనేది లైఫ్లో 1 టైం. ఇట్లా ఆటో అప్గ్రేడ్ని మనం ఆన్ చేసుకుంటే మనకు వచ్చిన డబ్బులతో ఆటో అప్గ్రేడ్ అయిపోతారు లైఫ్లో 1 టైం. ఇన్కమ్స్ అనేది ఎవ్రీ మంత్ 4 టైప్స్ ఉంటాయి. దానిలో ఒకటి ఇన్కమ్ అనేది అంబాసిడర్ ఇన్కమ్. ఇది ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. ఈ లోపలికి వెళ్ళి మీరు ఆటో అప్గ్రేడ్ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. ఆటో అప్గ్రేడ్ అని ఉంది కదా, ఇక్కడ కొత్త మనకి డాష్బోర్డ్ రాబోతుంది తొందరలో. ఓకే, ఆల్రెడీ ఈ వర్చువల్ కార్డ్ ద్వారా ఆర్టీజీ డీపీ జ్యువెలర్స్తో బంగారం కొనుక్కోవచ్చు. మీరు కూడా కొనుక్కోవచ్చు అమెజాన్లో. ఇక్కడంతా స్క్రీన్ షాట్ కూడా ఉంది. ఆల్రెడీ కొన్నారు చాలామంది, దాన్ని అచీవ్ అయిపోయారు. ఇక్కడ మీకు ఎప్పుడైతే MB3 అవుతారో $100 3 అప్లయన్స్కి వెళ్ళిపోయింది. $330 కట్టాను మీకు చెప్పాను కదా. $30లో $15 ఆర్వీలో $15 మ్యాచింగ్ బోనస్లో. ఇది గురించి సపరేట్ వీడియోస్ చేస్తాను, మీకు అడిగినప్పుడు ఫార్వర్డ్ చేస్తాను. ఇట్లా అగ్రిమెంట్స్ ఉంటాయండి, టర్మ్స్ అండ్ కండిషన్స్. మీరు ఏది ఇన్వాయిస్ ఎప్పుడైతే మీరు యాక్టివేషన్ అవుతారో ప్రైవేస్ పాలసీ మీద, రిఫండ్ పాలసీ మీద, ఎందుకంటే ఇది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కదా, మెంబర్స్ రూల్ మీద, అఫిలియేట్ మార్కెటింగ్ అగ్రిమెంట్ చేస్తేనే మీరు అవన్నీ చూసుకున్న తర్వాతనే ప్రొసీడ్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందని మీ ఆర్వీ ఇన్కమ్ అనేది అంబాసిడర్ లోపల 0.5 ఇప్పుడే చూపించాను కదా. మన అంబాసిడర్ 7 అయిపోయిన పెద్ద కూడతో $5 ఆర్వీ ఇన్కమ్ వస్తుంది. మామూలు ఇన్కమ్ ఉండదండి. ఒక రెగ్యులర్గా దీని ప్రాజెక్ట్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ 3 టైప్స్ కానీ 7 టైప్స్ ఉన్నాయి. వర్చువల్ కార్డ్, ఫిజికల్ కార్డ్, వ్యాలెట్ ద్వారా, షాపింగ్ ద్వారా, అన్ని ద్వారా ఇన్కమ్ ఉంది. కానీ మంత్లీ ఇన్కమ్, ఇయర్లీ ఇన్కమ్, లైఫ్ టైమ్ ఇన్కమ్. మంత్లీ ఇన్కమ్ మీకు అంబాసిడర్ 1 నుంచి అంబాసిడర్ 7 అయితే 5 అయితే మీకు $9,751 వస్తుంది. ఇది ఇయర్లీ వస్తుంది $2 crore and 16 lakhs per month. ఇది ఏమో ఎవరైతే అంబాసిడర్ 6 అవుతే వస్తుంటుంది అనమాట. ఓకేనా, అప్పుడు 2,044 పీపుల్ ఉంటారు మీ కింద. ఇది లైఫ్ టైం 21 lakhs పీపుల్ ఉంటారు, 2,100 crore వస్తుంది అనమాట. ఇదనమాట అంబాసిడర్ 1ది, అంబాసిడర్ 7ది. మన గాలిబ్ గారు మొన్న ఇండియాకి వచ్చినప్పుడు సింగపూర్ నుంచి ఈ మాస్టర్ కార్డ్ తీసుకున్నారు. ఇంటర్నేషనల్ కార్డ్ అండి. దీనిలో విత్డ్రా చేశాడు ఏటీఎం నుంచి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ది. ఇక్కడ చూడండి వీడియో. ఇది ఆల్రెడీ నేను వీడియో చేశాను, చూసుకోవచ్చు. ఇవన్నీ ప్రూఫ్స్ అండి. ఇలా మనకి 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. ఫస్ట్ ఇన్కమ్ ఏమో ఇదే అనమాట, మ్యాచింగ్ అంబాసిడర్ ఇన్కమ్. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది. ఇక్కడ అంబాసిడర్ 6 గురించి చెప్పాను. అంబాసిడర్ 6 గురించి ఉందన్నమాట. ఎంత సంపాదించవచ్చు 10 లెవెల్స్ నుంచి. 2,000 పీపుల్ ప్లస్ అవుతే $100 చొప్పున $2 lakhs అంటే $16,666 పర్ మంత్ వస్తుంది. అంటే 12తో డివైడ్ చేస్తే మీకు 15 లక్షలు పర్ మంత్. ఇది అంబాసిడర్ 6. ఆల్రెడీ నేను దీని గురించి వివరించాను ఇక్కడ ఆలియర్ వీడియోలో. ఇప్పుడు అంబాసిడర్ 7 గురించి అనమాట. $2,200 లైఫ్లో 1 టైం ఇస్తారు. 20 లెవెల్స్తో $100 పెట్టి $2,000 కట్ అయిపోయి మిగతా ఉన్న ఏదైతే $200 ఉందో 100 అనేది మ్యాచింగ్ బోనస్లో, 100 ఆర్వీలో డిస్ట్రిబ్యూట్ అయిపోయి అక్కడున్న ఎవరైతే మీకు అంబాసిడర్ 7 అవుతుంటారో వాళ్ళకి ఇస్తూనే ఉంటుంది అన్నమాట కంపెనీ. 2,100 crore వస్తుంది. అది ఎంత టైం అనేది తీసుకొని జనరేషన్ టు జనరేషన్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. వర్చువల్ కార్డ్ ద్వారా ఇన్కమ్, ఫిజికల్ కార్డ్ ద్వారా ఇన్కమ్, షాపింగ్ ద్వారా ఇన్కమ్,
ఎవరు ఇక్కడ వరల్డ్ వైడ్గా 175 కంట్రీస్ ఎక్కడ కొన్నా కానీ ఇన్కమ్ వస్తుంది. ఆల్రెడీ 100+ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. దానిలో కూడా షాపింగ్ చేయడం వల్ల చాక్లెట్స్, మెడికల్ ప్రోడక్ట్స్, జిమ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. అన్నీ కూడా 1 by 1 ఎప్పుడైతే వెబ్సైట్ ఓపెన్ అవుతారో అన్నీ కనిపిస్తుంది. ఇలా అంబాసిడర్ 1 నుంచి అంబాసిడర్ 7 వరకు మీకు 0.5 to ఇలా $5 వరకు ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎందరు పీపుల్ ఉంటే ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది 4.5 lakhs per month వస్తుంది. ఒక ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇంకో ఇన్కమ్ నుంచి మీరు పట్టించుకోరు, అంత డబ్బు వస్తుంది దీనిలో. ఇక్కడ లెవెల్ 1 to లెవెల్ 2 మ్యాచింగ్ బోనస్ది కూడా ఇన్కమ్ ఉందండి. ఇది ఎంత ఉందని ఇక్కడ కూడా ఇది మనకి మ్యాచింగ్ బోనస్ ఇన్కమ్. దీని గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను, మీరు అడిగినప్పుడు చెప్తాను, చూసుకోవచ్చు. ఎందరు మనుషులు మీరు డైరెక్ట్ చేయడం వల్ల వాళ్ళతో 50%, వాళ్ళు ఎందరు ఉన్నా కానీ వాళ్ళ ఎర్నింగ్లో 50%, మిగతా సెకండ్ లెవెల్లో 20%, థర్డ్ లెవెల్లో 10%, ఫోర్త్ లెవెల్లో 10%, ఫిఫ్త్ లెవెల్లో 10% మీకు 5 levels జనరేషన్ నుంచి మీ మనుషులు ఎవరైతే డైరెక్ట్ ఉంటారో వాళ్ళ ఎర్నింగ్ లోపల 50% కనిపిస్తుంది కదా. 20, 10, 10, 10 అని నంబర్ ఆఫ్ పీపుల్ ఎంత ఎర్న్ చేశారనేది. $10,000 50% అంటే $5,000 మీకు వస్తుంది, ఇమ్మీడియట్గా వస్తుంది. ఓకేనా, మంత్లీ వస్తుంది అనమాట. మంత్లీ మీకు మ్యాచింగ్ బోనస్, అంబాసిడర్ ఇన్కమ్, ఆర్వ్ ఇన్కమ్ మీకు రెగ్యులర్గా వస్తుంటుంది. ఇది షాపింగ్ అనమాట. ఒకవేళ $1,000 ఎవరన్నా ఎక్కడైనా వరల్డ్ వైడ్గా మన దాంట్లో పర్చేజ్ చేసినప్పుడు 20% దీనిలో తీస్తారు, కంపేర్ చేస్తారనమాట వేరే ప్రోడక్ట్స్. మనకి దానిలో కొంటారు కదా, మనమే కొంటాం, మన దాంట్లో ఎవరన్నా కొన్నా కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక $200 వెళ్ళిపోతుంది. ఆ $200 25% అనేది మ్యాచింగ్ బోనస్లో, 25% అనేది స్పాన్సర్కి, 25% అనేది ఆర్వీకి, 25% కంపెనీకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ $50, $50, $50, $50 ఒక్క ప్రోడక్ట్ కొంటేనే. ఇది ప్రోడక్ట్ నాన్ వర్కింగ్. మీరు అలా ఐడి వేసి మీరు అంబాసిడర్ 1 అయిపోయిన వెంటనే ఎవరన్నా ప్రోడక్ట్స్ కొంటుంటే మీకు 10 levels నుంచి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఎలా అంబాసిడర్ 1 నుంచి అంబాసిడర్ 7 అవుతారో అలా లెవెల్స్ పెరుగుతూ 20 levels నుంచి రావడం స్టార్ట్ అవుతుంది. ఇన్కమ్ మామూలు ఇన్కమ్ కాదండి, షాపింగ్ ఇన్కమ్ అన్నమాట. అతి పెద్దది, చినుకు చినుకు పడి పెద్ద సముద్రం అయినట్టు ఇలా వస్తూనే ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా రిటర్న్ అయి ఉందన్నమాట. నేను చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ. ఇప్పుడు మీకు కనిపిస్తుందా 1.25 ఆర్వీ కమిషన్ అని, $100 ఎంబీ కమిషన్ అని, 1.25 ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు. అదే వీడియో, అదే ఫోటోగ్రాఫ్ తీశాను. నేను చెప్పాను కదా 0.50, 0.75, $1 అంబాసిడర్ 5. అంబాసిడర్ 5 అయితే ప్రతి ఒక్కళ్ళతో 1.25 మీ కింద వాళ్ళతో వస్తుంటుంది. అంబాసిడర్ 4 ఎవరన్నా కానీ $1 పడుతుంటుంది. ఇలా డైరెక్ట్ వచ్చిన వాళ్ళకి టోటల్ ఎందరు పీపుల్ ఉన్నారు, వాళ్ళతో లెవెల్ నుంచి ఎంత వచ్చిన ఇన్కమ్ ఉందన్నమాట. ఇక్కడ ఈరోజు అంబాసిడర్ 7 గురించి మొత్తం డీటెయిల్ ఇచ్చాను. అంబాసిడర్ 6 విత్డ్రాల్ వర్చువల్ కార్డ్, ఫిజికల్ కార్డ్స్ చూపించాను, షాపింగ్ది చూపించాను, ఎవరెవరు ఏం కొన్నారో చూపించాను. అంతేకాకుండా అంబాసిడర్ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఓవరాల్గా ప్రాజెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ వీడియో ఎండ్ చేసే ముందర 3 మనీ అఫర్మేషన్స్, అంటే మీరు ఈ అఫర్మేషన్స్ 3 times, 6 times, 9 times ఎప్పుడని చెప్పుకోవచ్చు. చెప్పుకుంటే మీకు మనస్ఫూర్తిగా చెప్పుకుంటే మీ కోరికలు తీర్చే అవకాశాలు యూనివర్స్ ఇస్తుంది, బ్రహ్మాండం ఇస్తారు అనమాట. 3 దేవతలు ఇస్తారు. దానిలో ఒక ఫస్ట్ అఫర్మేషన్, నేను ఏ వ్యాపారం మొదలుపెట్టినా అందులో డబ్బు కనకవర్షంలా కురుస్తున్నందులకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక ధన్యవాదములు, కృతజ్ఞతలు. ధనవంతుడిగా మారడం నా జన్మ హక్కు, అన్ని గుర్తు చేసిన విశ్వానికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ధనవంతుడిగా మారడం నా జన్మ హక్కు అని గుర్తు చేసిన విశ్వానికి నా హృదయపూర్వక ధన్యవాదం. నాకు డబ్బు తొందరగా, సులువుగా, పెద్ద మొత్తంలో మరియు అనేక రకములుగా నిరంతరం వస్తున్నందులకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఆర్ కృతజ్ఞతలు. విశ్వము మనందరికీ అనంతమైన డబ్బు సంపద, మంచి ఆరోగ్యాన్ని అన్ని వేళ ఇచ్చేసినందుకు విశ్వానికి డబ్బు సంపద, మంచి ఆరోగ్యానికి కోటి కోటి కృతజ్ఞతలు.